నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ ఆలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం 3వ రోజుకు ప్రవేశించాం. 3వ రోజు ఉదయం భూతవాహనం. ఈ భూతవాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి వారు విహరిస్తారు. ఈ భూతవాహనం గురించి తెలుసుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే, స్వామివారు భూత ప్రేత పిశాచాది గణములకు ఆయనే అధినాయకుడు. శ్మశానవాసి అని అంటారు కదా, శ్మశానంలో ఉన్నటువంటి ఈ భూత ప్రేత పిశాచ గణాలు మన మీదకు రాకుండగా దుష్టగ్రహ బాధ తొలగించటం కోసం త్రిశూలాన్ని ధరించి స్వామివారు కాపలా ఉంటూ ఉంటారు. అలా ఈ భూతగణాలకు, ప్రేతగణాలకు, పిశాచాది గణములని మన మీదకు రాకుండా చేస్తూ దుష్టగ్రహ బాధ నివారణ చేస్తారు. అటువంటి ఈ భూతవాహనం మీద శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించినట్లయితే మనకు ఎటువంటి దుష్టగ్రహ బాధ ఉండదు. భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిపోతాయి. తప్పనిసరిగా దర్శించాల్సినటువంటి వాహనం ఈ భూతవాహనం.
ఈ స్వామివారి యొక్క విశేషమైనటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ఈరోజు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి భూతవాహనం మీద తిరువీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ భూతవాహన సేవను దర్శించడం మనందరికీ కూడా మహాభాగ్యం. అదిగోండి, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అన్నట్లుగా ఆ నందీశ్వరుణ్ణి వాహనంగా కలిగినటువంటి శివపార్వతులు ఇరువురు కూడా ఈరోజు భూతవాహనంపై ఊరేగుతూ ఉంటే మనందరం కూడా చక్కగా ప్రార్థన చేస్తూ ఉండాలి. స్వామివారు సర్వాలంకార భూషితుడై ఆ భూతవాహనాన్ని అధిరోహించి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కస్తూరికా కుంకుమ లేపనాయై శ్మశాన భస్మాంగ విలేపనాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయై చ నమశివాయ. భూతవాహనంపై కపిలేశ్వర స్వామి ఉత్సవరాయుడై కామాక్షి అమ్మవారితో కలిసి తిరువీధులలో విహరించేందుకు స్వామివారు సన్నద్ధమై ఉన్నారు. అదుగోండి, మహిళామణులందరూ కూడా చక్కగా స్వామివారిని తిరువీధుల్లోకి ఉత్సవానికి తీసుకువెళ్ళుటకు కోలాటాలతోటి స్వామివారికి చక్కగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు విశేషమైనటువంటి పూలమాలలను ధరించి ఎంతో వైభవంగా ఆ భూతవాహనాన్ని అధిరోహించారు అమ్మవారితో కలిపి. మనం స్వామివారికి నమస్కారం చేసుకుంటూ అట్లాగే ధర్మ చతుష్పాత్ యజ్ఞస్త్వం స్వర్ణశృంగ త్రయీవపు అని అన్నారు. ఎవరైతే స్వామివారి వాహనమైనటువంటి నంది వాహనం ఉందో, ఇందాక మనం దర్శనం చేసుకున్నాం, ఆ నంది సమస్తమైనటువంటి ధర్మానికి నిలువెత్తు సాకారం అన్నమాట. మనం కనుక నందీశ్వర స్మరణ చేత శివభగవానుడి యొక్క భూతవాహనంపై ఊరేగినటువంటి వేళ అలంకృతుడై ఉన్నటువంటి ఆ శివభగవానుడిని నమస్కరించి స్వామివారిని నమస్కారం చేసుకుంటూ అనేటటువంటి చిత్తవృత్తితో భక్తులందరికీ కూడా స్వామివారు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా చక్కగా ఉత్సాహంతో స్వామివారి భూతవాహన సేవలో పాల్గొన్నారు. స్వామివారి యొక్క వాహనం ప్రారంభమైందన్నమాట తిరువేధుల్లో విహరించడానికి. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియుత శాశ్వతోధ్రువ శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్తన అని అన్నట్లుగా క్రూరభూతాలు ఈ యొక్క ప్రపంచాన్ని బాధిస్తూ ఉంటే తన సృష్టి పాడైపోతోంది అని చతుర్ముఖ బ్రహ్మగారు వాటిని నిగ్రహించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారట. అప్పుడు ఆ పరమేశ్వరుడు నిర్జన దేశమైనటువంటి శ్మశానాలను తన ఆస్థానంగా చేసుకున్నాడట. ఆ పరమేశ్వరుడు భూతాలను వశీకరించి శ్మశానంలో ఉండి ఆ బ్రహ్మగారు సృష్టించినటువంటి సృష్టినంతా కూడా కంటికి రెప్పలా రక్షిస్తూ ఉన్నాడట. కనుక భూతపతి అంటారు ఆ పరమేశ్వరుణ్ణి. జీవులకు భయాదులను తొలగించి రక్షించేటటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని మహత్వాన్ని చక్కగా అభివర్ణించాయి మహాభారతాది గ్రంథాలన్నీ కూడాను. ఈ విధంగా స్వామివారిని ఎంతో వైభవంగా తిరువీధుల్లోకి ఉత్సవంగా తీసుకొస్తూ ఉన్నారు. మనందరం కూడా చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నాము. మహాభారతాది గ్రంథాలు ఎంతో వైభవంగా వర్ణిస్తూ ఉన్నాయి. రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నామప్రియాయ నరకార్ణవ తారకాయ పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ అని అన్నట్లుగా సమస్త పుణ్యములు కూడా శివుణ్ణి ఆశ్రయించడం ద్వారా లభిస్తాయట. ఎందుకు అంటే శివ అనేటటువంటి శబ్దం ఏమి చేస్తుంది అంటే అందరికీ కూడా మంగళకరాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అయితే ఆయన శ్మశానవాసిగా భూతపతిగా స్వామివారు అందరినీ కూడా సాక్షాత్కరిస్తూ ఉంటారు.
అయినప్పటికీ కూడా ఆయన యొక్క బాహిర రూపం అటువంటిది కాబట్టి మంగళ తూర్యరావాల మధ్య మనం పరమేశ్వరుని యొక్క సంకీర్తనలను ఆలపించేటటువంటి వారి యొక్క ఆ శబ్ద మాధుర్యాన్ని గ్రోలుతూ ఉన్నాము. అదుగోండి, ఎంతో వైభవంగా స్వామివారి తిరువీధి ఉత్సవం భూతవాహనంపై ప్రారంభమయ్యింది. స్వామివారిని తిరువీధుల్లోకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. చక్కగా ఆ భేరీనాదాల మధ్య, నృత్యాల మధ్య స్వామివారు ఎంతో వైభవంగా తిరువీధుల్లోకి ఉత్సవానికి వస్తూ ఉన్నారు. ఏ సృష్టి అయితే పంచభూతాల ఆధారంగా నడుస్తూ ఉందో అటువంటి పంచభూత తత్వాలకు ప్రతీకగా ఆ కపిలేశ్వర స్వామి, ఆ పరమేశ్వరుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటటువంటి పంచముఖాలతో ఈ సృష్టి నా యొక్క ఆధారంగానే నడుస్తూ ఉంటుంది అని మనందరికీ కూడా చాటి చెప్పుతూ భక్తులందరినీ కూడా ఆ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి కరుణామూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క వాహనం నంది అదిగోండి మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఎట్లాగైతే గజరాజులు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాయో అదేవిధంగా ఈ కపిలతీర్థంలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో తిరువీధులలో ఈ వృషభాలన్నీ కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. అట్లాగా సాక్షాత్తు నందిస్వరూపమే ఆ వృషభాలన్నీ కూడాను. అవన్నీ కూడా మనందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉంటాయి. అదిగోండి స్వామివారు సర్వాలంకార భూషితుడై ఆ భూతవాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అమ్మతో సహా, కామాక్షి అమ్మవారితో సహా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ స్వామివారు. కామాక్షి అమ్మవారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుందట అమ్మవారు. ఒక గురువు దగ్గర శిష్యుడు శిష్యరికం చేస్తూ ఉంటే ఆ గురువు కల్పించేటటువంటి 3 రకాల దీక్షలుంటాయి. ఆ 3 రకాల దీక్షల్లో నయన దీక్ష, స్పర్శ దీక్ష, స్మరణ దీక్ష అనేటటువంటివి 3 ఉంటాయట. ఆ 3 దీక్షల్లో కూడా నయన దీక్ష అనేటటువంటిది చాలా ప్రధానమైనది. ఆ స్పర్శ దీక్ష అనేటటువంటిది సాక్షాత్తు కామాక్షి అమ్మవారి ప్రతీకగా భావిస్తూ ఉంటారు అందరూ. అక్షి శబ్దంతో ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారిని గురుమండల రూపిణి దీక్ష ఇచ్చేది అమ్మవారే అనుకోకూడదు. కాబట్టి భగవత్ తత్వానికి అన్వయమవుతూ ఉంటుంది ఆ అమ్మవారు. విష్ణువు కేవలం రక్షకత్వమే కాక గురుస్వరూపం కూడాను. ఒకసారి హంస అవతారంగా, దత్తాత్రేయ అవతారంగా, హయగ్రీవ అవతారంగా, కృష్ణ భగవానుడిగా జగదాచార్యుడే వచ్చినటువంటి భగవద్గీత చెప్పాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఇందులోని స్పర్శ దీక్షని కుక్కుట దీక్ష అని పిలుస్తూ ఉంటారు. ఆ కుక్కుట దీక్ష ఎట్లాగుంటుంది అంటే కామాక్షి అమ్మవారు అనుగ్రహించేటప్పుడు స్పర్శని ఇస్తుందట ఆ అమ్మవారు అందరికీ కూడాను. ఆమె స్పర్శని ఎంతోమంది ఆ అమ్మవారి ప్రధాన దేవాలయమైనటువంటి కాంచీపురంలో అనుభవిస్తూ ఉంటారు. ఒకప్పుడు తుండీరరాజు అనేటటువంటి మహారాజు విందు చేసి వర్షాలు కురిపించాలి అనుకుంటే అందరితో పాటు ఒక ముత్తైదువుగా వచ్చి కూర్చొని అన్నం తింటూ ఉందట ఆ కామాక్షి అమ్మవారు. ఆ తుండీరరాజు కనిపెట్టలేకపోయాడట ఆ తల్లి అన్నం తింటుందని. పక్కనే ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు కనిపెట్టాడు. పిల్లవాడై పాక్కుంటూ వచ్చి ఎంతైనా తల్లి ప్రేమ కదా, అమ్మ విస్తరిలో అన్నం తిన్నాడట ఆ విఘ్నేశ్వరుడు. పిల్లవాడిని పట్టుకోమని అంటే పిల్లవాడిని చంకలో పెట్టుకొని అంతర్ధానమయ్యి అనావృష్టితో ఉన్నటువంటి తుండీర మండలమంతా బంగారు ఉసిరికలు కురిపించింది ఆ కామాక్షి అమ్మవారు. ఆ కామాక్షి అమ్మవారు అనుగ్రహించాలి అంటే తన పాదాన్ని భక్తుని శిరస్సు మీద ఉంచుతుందట ఆ కామాక్షి అమ్మవారు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి పూర్తి చేస్తున్నప్పుడు లలితా భట్టారిక స్వరూపమే కామాక్షి స్వరూపము అని చెప్పారు ఆ శంకర భగవత్పాదుల వారు. అదిగో స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా
మమాప్యేతౌ మాత శిరసి దయయా దేహి చరణౌ యోయోః పాద్యం పాథః పశుపతిజటా జూటతటిని యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచి అని చెప్పినట్లుగా సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు చెబుతూ ఉన్నారు. ఒక మాట చెప్పారు, మేఘాల చివరి భాగాన విహరించేటటువంటి పాదాలు కలిగినటువంటి ఆ కామాక్షి అమ్మవారు, ఆవిడ పాదం మన శిరస్సు మీద ఉంచుతుందట. అటువంటిగా ఆ అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహించాలి అంటే మనందరము కూడా అజ్ఞానమనేటటువంటి ఆ చీకటిని తొలగించి జ్ఞానమనేటటువంటి అమ్మవారి యొక్క ధ్యానాన్ని, అమ్మవారి యొక్క స్మరణని చేస్తూ ఉంటే ఆ కామాక్షి అనుగ్రహం కలుగుతూ ఉంటుందట. ఎంతో వైభవంగా స్వామివారు అమ్మవార్లు ఇద్దరూ కూడా ఆ భూతవాహనాన్ని అధిరోహించి విశేషమైనటువంటి ఈ తిరువీధి ఉత్సవంలో భక్తుల జనసందోహం నడుమ భక్తులందరూ కూడా నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మనందరము కూడా ప్రాతకాలాన్నే మాఘమాసంలో మంగళవారం రోజున భూతవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. స్వామివారు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. చక్కగా స్వామివారి సేవని వీక్షిద్దాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. గాంచిన కైవల్యము కైవసము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన
పవిత్ర పర్వము సర్వనామ స్మరణము సర్వగర్వ కర్వము సర్వనామ స్మరణము సర్వగర్వ కర్వము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ సర్వభావనః హరిశ్చ హరిణాక్షశ్చ సర్వభూత హరః ప్రభుః. దిగో కామాక్షి సమేతుడైనటువంటి కపిలేశ్వర స్వామి ఎంతో వైభవంగా భూతవాహనాన్ని అధిరోహించి భక్తుల యొక్క నృత్య వాద్య సంగీతాల నడుమ స్వామివారు తిరువీధి ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఆ కపిలేశ్వర స్వామివారి యొక్క కమనీయమైనటువంటి స్వరూపం ఎంత చూసినా కూడా మరింత చూడాలి అనిపించేటటువంటిది. ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం తమసః పరస్తాత్ అని చెప్పిన విధంగా దివ్యమైనటువంటి భూతవాహనాన్ని అధిరోహించి స్వామివారు ఊరేగుతూ ఉండేటటువంటి ఆ సందర్శనం సకల ఐశ్వర్యాలకు కూడా మూలమై అనుగ్రహాన్ని పంచుతూ ఉంటుంది. అందుకనే స్వామివారు బ్రహ్మోత్సవాలలో ఏ వాహనాన్ని అధిరోహించినా ఆ స్వామి అధిరోహించిన ప్రతి వాహనానికి ఏదొక విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ వాహనాన్ని దర్శించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. స్వామి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనాన్ని కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మనకి ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తూ ఉంటారు. మనం ప్రత్యక్షంగా కపిలతీర్థానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయినా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా మనందరం కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మనమందరం కూడా ఉపయోగించుకుంటూ ఉండాలి. అదిగోండి స్వామివారిని నాదస్వరాల నడుమ స్వామివారిని తిరువీధుల్లోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో దేదీప్యమానంగా స్వామివారి యొక్క ఆలయమంతా కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది. శ్యామాం త్రినేత్రాం త్రిభుజాం త్రిభంగీం సవ్యాపసవ్యస్థిత కుంచితాంఘ్రిం సవ్యేతు నీలోత్పల పానిమీడే దేవస్య వామస్థిత పద్మపీఠాం అని చెప్పిన విధంగా ఆ కామాక్షి అమ్మ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంది. ఆ అమ్మవారు పచ్చటి శరీర ఛాయ కలిగి త్రినేత్రములతో ఎడమ కుడిపాదములను కొద్దిగా వంచి ఆసీనురాలై ఉంది. తనువు సొంపైన రీతిలో త్రిభంగిగా ఆ స్వామివారికి వామపార్శ్వంలో పద్మపీఠంపై ఆ భూతవాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంది ఆ కామాక్షి అమ్మవారు. కుడి చేతిలో నల్ల కలువను ధరించి ఎడమ చేతిని హోయలుగా జారవిడిచి ఆ మనోన్మణి అయినటువంటి కామాక్షి అమ్మవారు అలా కపిలేశ్వరునితో కలిసి భూతవాహనంపై తిరువీధుల్లోకి వస్తూ ఉంటే అమ్మవారితో కలిసి తిరువీధులలో అయ్యవారు భూతవాహనంపై విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి మహాశివరాత్రి మధ్యగా జరిగేటటువంటి కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అని అంటే తిరుపతిలో ఉండేటటువంటి వారందరికీ కూడా చాలా ఆనందం. అందులో భూతవాహనంపై విహరిస్తూ ఉన్నటువంటి ఆ కపిలేశ్వరునికి ఆ కామాక్షి అమ్మవారికి అనేకమైనటువంటి నమస్సతములు సమర్పిస్తూ ఉంటారు ఈ తిరుపతి భక్తులందరూ కూడా. సృష్టి స్థితి ప్రళయకేలు
సృష్టిస్థితి ప్రళయకేలి విలోలమీషిం వేదైకవేద్యమహిమానమచింత్యమూర్తిం ఓంకారరూపమఖిలాగమ తత్వసారం జ్ఞానప్రదం శివమహం శరణం ప్రపద్యే అని చెప్పిన విధంగా శివతత్వాన్ని స్మరిస్తే చాలట నిర్మలమైనటువంటి ధ్యానయోగమూర్తి కపిలేశ్వర స్వామి. ముక్తికాంత వినోదుడైనటువంటి ఆ స్వామివారు ఈనాడు భూతవాహనంపై ఆయన సోమస్కందమూర్తిగా కామాక్షి సమేతంగా విహరిస్తూ ఉన్నాడు. శివచింతనకే కొందరు ఒంటరిగా పర్వత గుహల్లో హఠయోగాభ్యాసం చేస్తూ ఉంటారట. శివభక్తి జనించడానికి మరికొందరు శీతాకాలంలో గంగాజలాల్లో దిగి తపమాచరిస్తారట. శివ భావనకై ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలో ఒంటికాలు మీద నిలిచి ఘోర తపస్సులు ఆచరిస్తూ ఉంటారు. శివధ్యానాశక్తికై నెత్తురు గడ్డకట్టుకుపోయే చలిలో కూడా ఆరుబయట మరికొందరు జపం చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా తమ చిత్త సరోజాలను పరమేశ్వరార్పణం చేయడానికే అనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో వారందరూ కూడా అట్లా చేస్తూ ఉంటారు. కానీ మహాదేవుడైనటువంటి భూతవాహనారూఢుడైనటువంటి ఆ కపిలేశ్వరుడు దర్శనమిస్తున్నటువంటి ఈ కపిలేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ వేళ దివ్యమైనటువంటి తమ చిత్తాన్ని ఆ పరమేశ్వర అర్పణంగా చేసినటువంటి వారికి, ఆ శివార్పణం చేసినటువంటి వారికి ఈ యొక్క కపిల తీర్థమే కైలాసం అని చెబుతూ ఉన్నారు పెద్దవారు. యోగ సాధనలు ధ్యాన సమాధులు లేకపోయినా కూడా ఈ ఉత్సవరాయుడైనటువంటి కపిలేశ్వర స్వామిని దర్శించినంత మాత్రం చేతనే స్వామి మనందరికీ కూడా మనశ్శుద్ధిని చేకూరుస్తూ ఉంటాడట. ఈ విధంగా కపిలతీర్థ క్షేత్రానికి వచ్చి స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఈశ్వర భక్తులతో చెలిమి సాలోక్యముక్తిని ప్రసాదిస్తుంది. శివ భగవానుణ్ణి నోరారా కీర్తిస్తూ ఉత్సవంలో పాల్గొనడం సామీప్యముక్తిని ప్రసాదిస్తుందట. మనసులో భక్తి అనేటటువంటి మధువుతో స్వామివారిని అభిషేకం చేస్తూ ఉంటే సారూప్యముక్తిని ప్రసాదిస్తాడట ఆ స్వామి. మనసారా ధ్యానిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ స్వామివారిని భక్తులు సాయుధ్యముక్తిని పొందుతూ ఉన్నారట. అది ఎట్లాగా అంటే ఢక్కామృగం వరదమగ్ని శిఖాంధరం తం భక్తార్తిభంజనజనం సకలార్ధదం తం దుష్టస్య ఖండన విధౌ పట రుద్రమూర్తిం మూర్తిత్రయాత్మకపిలేశమహం ప్రపద్యే అని చెబుతూ ఉన్నారు. భక్తుల హృదయ సింహాసనంపై అధివసించేటటువంటి ఆ కపిలేశ్వర స్వామి భూతవాహనాన్ని నేడు అధిరోహించి ఊరేగుతూ ఉన్నారు ఆ అమ్మవారి సమేతంగా. ఈ ప్రాతకాలంలో వ్యాఘ్రచర్మాంబరధారి ఇలా భూతవాహనంపై విహరిస్తూ భక్తలోకంలోని అజ్ఞాన తమస్సులను తొలగిస్తూ ఉంటున్నాడు. మనందరము కూడా అదిగో దర్శనం చేసుకుంటూ ఉన్నాం స్వామివారిని. ఎంతో వైభవంగా తిరువీధుల్లో స్వామివారు ఉత్సవానికి వచ్చారు. భక్తులందరూ కూడా స్వామివారికి నీరాజనాల్ని సమర్పిస్తూ ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఆ భూత వాహన సేవలో భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. రావణుడు పరమశివుడు విశేషమైనటువంటి రాక్షసరాజులందరికీ కూడా వారందరూ కూడా గొప్పనైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటే వారందరినీ కూడా అనుగ్రహించి విశేషమైనటువంటి వరాలన్నీ కూడా ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు రావణుడు ఒక జడు కింద, నంది ఒక పశువు కింద, చంద్రుడు కలంకుడు, వాసుకి వక్రగమనుడు. కానీ భక్తి చేత శివప్రియత్వాన్ని పొందారు వీరందరూ కూడాను. భక్తి ఎటువంటిది అంటే భక్తి వ్యాఘ్రం వంటిదట చెబుతూ ఉన్నారు. ఏ జీవుడి హృదయం శివునికి వేదిక అవుతుందో క్రూర పాపకర్మలు ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవట. స్వామివారిని దర్శించి చక్కగా స్వామివారి అనుగ్రహానికి పాత్రలం అవుదాం మనందరము కూడా.
पाहि सदा शिव पाहि शिव पाहि सदा शिव पाहि शिव श्री सवाणी सुरेश सन्नुत चित्प्रकाश गौरीश विश्वेश शिव पाहि सदा शिव पाहि शिव पाहि सदा शिव पाहि शिव कैलासगिरिवास कमनीयदरहास लालित करुणालवाला शिवा कैलासगिरिवास कमनीयदरहास लालित करुणालवाला शिवा तरिगुंड हरिमित्र गुरुतर शिखि नेत्र तरिगुंड हरिमित्र गुरुतर शिखि नेत्र परम पवित्र मां पाहि शिवा शिवा परम पवित्र मां पाहि शिवा पाहि सदा शिव पाहि शिव पाहि सदा शिव पाहि शिव श्री सवाणी सुरेश सन्नुत चित्प्रकाश गौरीश विश्वेश शिव पाहि सदा शिव पाहि शिव पाहि सदा भेषजं भवरोगिणामखिलापदामपहारिणं दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं भुक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्घनिबर्हनं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः. స్వామివారు అత్యంత అద్భుతంగా భూతవాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఉత్సవానికి వెళుతూ ఉన్నారు. మనందరం కూడా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నాము. వాహనకారులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో స్వామివారిని వారి భుజాలపై మోస్తూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా స్వామివారిని తిరుమాడ వీధుల్లో తిప్పుతూ ఉన్నారు. చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో ఈ సన్నివేశం. మనందరము కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నా కూడా ఈ సేవని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నా కూడా ఆ వాహనకారులు మోస్తున్నటువంటి ఆ తీరుని చక్కగా వారు ఆహ్లాదతత్వాన్ని చూస్తూ ఉంటే స్వయంగా మనం కూడా వెళ్ళి ఆ స్వామివారిని వాహన సేవలో పాల్గొని స్వామివారిని స్వయంగా మన భుజాలతో మొయ్యాలనేటువంటి ఒక ఆసక్తి కలుగుతూ ఉన్నది. ఇందాక చెప్పుకున్నట్లుగా స్వామివారు అందరినీ కూడా ఈ భూతవాహనారూఢుడై అనుగ్రహిస్తూ కామాక్షి అమ్మవారితో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు శివశబ్దానికి అర్థం చెబుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృతః అని అన్నాడు ఆ పరమేశ్వరుడు. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहम्.
नमो